వృశ్చిక రాశి వారికి సాక్షాత్తు ఆ శివయ్య తన తలరాతను మార్చనున్నాడు. మే 20వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి వీరు కన్న కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. వీరి జీవితం ఊహించని రీతిలో మారబోతుంది. అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం వ్యాపారం చాలా బాగుంటుంది. లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. గురుగ్రహాన్ని ప్రార్థించడం కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. గొప్ప శుభకాలం అయితే నడుస్తోంది. మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సరే పట్టుదలతో వాటిని మీరు చక్కగా ఆలోచిస్తారు, ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మాటకి విలువ ఇవ్వడం చేత ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం కూడా దక్కుతుంది. గురు ధ్యానం మీకు శుభకరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసే రాబోతూ ఉంది. వీరు జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది వీరికి దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం వీరి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది కొన్ని ఒడిదుడుకులు అయితే మాత్రం కనిపించవచ్చు. మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలోకి ప్రవేశించడంతో మీరు కొత్త అవకాశాలు ఉంటాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామిని సోదరుల మద్దతు కూడా లభిస్తుంది. రాహుకేతువుల సంచారం వల్ల కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి వారి యొక్క సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 5వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో మీకు సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసిక పరంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలల్లో గురుడి ప్రభావంతో మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వ్యాపార పరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. గురువు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి చూస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు అయితే అందుకుంటారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారి కుటుంబ పరంగా సాధారణ ఫలితాలు అయితే పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. ఆ తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా అధికంగా మెరుగుపడతాయి.
ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా అయితే అనిపించవచ్చు. అయితే మీరు కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ కాలంలో మీ శరీర మానసిక ఆరోగ్యం రెండింటిపైన దృష్టి వహించాలి. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారిని ఇట్టే ఆకర్షించుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా వీరు చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పెట్టుబడి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్న వారికి ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల కనిపిస్తుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా అనిపిస్తూ ఉంటారు. ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి వీరిని భయపడి గౌరవిస్తారు. ఖర్చు చెట్టుకు ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. స్త్రీల విషయంలో వీరికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు అనేక సౌఖ్యాలు పొందాలని వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు అవుతాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం కాలం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారు బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం చేసినా ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.